ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది కూటమి వైపుకి వస్తానన్నా సరే విలువల కోసం వదిలేశాము అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పేది. ఇందులో నిజం అనేటటువంటిది ఒక్క పాలు కూడా ఉండదు. బేసిక్గా ఇక్కడ 3 కోణాలు. అదే విలువలకు ప్రాధాన్యం ఇస్తే వివేకానంద రెడ్డిని ఓడించినప్పుడు విలువలు ఏమైపోయినాయి? అప్పుడు బీటెక్ రవి ఎట్లా గెలిచాడు? అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కదా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కదా. మరి అప్పుడు విలువలు ఎక్కడికి పోయినాయి? అంటే అప్పుడు పోయి ఇప్పుడు ఏమైనా వచ్చినాయా? లేదు. ఓ పక్కన విశాఖపట్నం, ఒంగోలు, విశాఖపట్నం స్థాయి సంఘం నుంచి ఒంగోలులో కార్పొరేషన్ దగ్గర నుండి, చిత్తూరు కార్పొరేషన్ దగ్గర నుండి, పొంగనూరు కార్పొరేషన్ నుండి వీటన్నిటిలో చేర్చుకుంటున్నాయన్నీ విలువలకి. అక్కడ ఆ ఊళ్ళల్లో విలువలు తిలోకధికాలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో విలువలు ఏమైనా పెట్టుకున్నారా? బేసిక్గా అయితే విజయం అసాధ్యమని తేలింది. ఎందుకంటే ముందుగా ఎలక్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బొత్సాకి ఇవ్వడం, బొత్సాకి మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ గట్టిగా తెలిసినటువంటి వాడు కావడంతో జరిగినటువంటి ప్రక్రియ. దాంతోపాటు బలమైనటువంటి నాయకుడు కావడంతో వాళ్ళు కూడా అందరూ ఆయనకి గౌరవం ఇచ్చి ఓట్లు వేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి జరిగినటువంటి వ్యవహారం. దానికి మేమేదో విలువలకి గౌరవం ఇచ్చి తప్పుకున్నాం అనేటటువంటి స్టేట్మెంటు వినడానికి బాగానే ఉంటుంది.